హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అండి. అందరికీ కూడాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చారంటే నాకు చాలా మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుందండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని బట్టి మొత్తం ఆ షేప్ అనేది గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కడైతే మనము ఏదేది పాయింట్స్ అయితే తీయాలనుకుంటున్నామో దాన్ని కొలుచుకోండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ నెక్ కొలిచాను, 5.5 వచ్చింది. దానికి బాక్స్ గీసుకున్నాను. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టిది వచ్చేసి మనకి ఈజీగా మీకు చెప్తాను. మీకు ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ మీరు కొత్తగా కుట్టే వాళ్ళకి చెప్తున్నానండి. మీరు ఏ బ్లౌజ్ కుట్టినా ఏదైనా సరే మీకు ఉక్స్ పట్టికి ఖర్చు ఎంత తీసుకోవాలి, ఎంత చేయాలనేది ఐడియా లేకపోతే ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను వినండి. మనకి ఏ బ్లౌజ్కైనా సరే 3 ఉక్స్ వరకు మనకి షేప్ అనేది వస్తుంది. కానీ మనం 4 ఉక్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకున్నామంటే మనకి ఖర్చుతో సహా సరిపోతుందండి. లేదు అంటే కొలతల ప్రకారం అయితే మనకి 3.5 వచ్చింది అనుకోండి, 1 ఇంచి పెంచి మనము 4.5 తీసుకోవాలి. అలా కనుక తీసుకున్నట్టయితే మనకి షేప్కి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పై వైపు ఖర్చు, హాఫ్ ఇంచ్ కింద వైపు ఖర్చు, అంటే నెక్ వైపు హాఫ్ ఇంచ్, కింద షేప్ బెల్ట్ దగ్గర హాఫ్ ఇంచ్, మొత్తం కలిపి 1 ఇంచ్ మనం ఖర్చు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే షేప్ డాట్ వచ్చేసి మనము 2.5 పెట్టుకోవాలండి. 2.5 నుంచి మనం ఎంతైతే డాట్ వేయాలనుకుంటున్నామో ఆ డాటు మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 తీసుకున్నానండి. 2.5కి 1.5 పెట్టుకున్నానండి. డాట్ పెట్టుకొని సెంటర్ డాట్ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ సెంటర్ డాట్ వేసేసుకొని డౌన్ డాట్ అంటే చెస్ట్ డౌన్ డాట్ వేసుకున్నాక మనం ఆ డాట్ నుంచి మనము అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్, ఎటు చూసిన 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ వచ్చేలాగా మనం డాట్స్ అనేవి పెట్టుకొని మనము మిగతా 2 డాట్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి. అలాగే మనకి చంకలో తెచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆ లో షేప్ అనేది ఎక్కడి నుంచి తీయాలి అనేది తెలియకపోతే ఈజీ పద్ధతిలో చెప్తున్నాను చూడండి. మనము షోల్డర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి డౌన్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అలాగే చంక వైపు 2 ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వరకు మార్క్ చేసుకొని ఖర్చు వరకు దగ్గర నుంచి మనం ఈ పైన మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ నుంచి లైట్గా తీసుకుంటూ ఆ లో షేప్ అనేది చంక డాట్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ చంక డాట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలండి. చూస్తున్నారు కదా లో షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కనుక ఇలా చేస్తున్నట్టయితే కరెక్ట్గా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు కరెక్ట్గా వచ్చింది లేదు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పద్ధతిలో నేర్చుకోండి, చాలా సింపుల్గా వస్తుంది. మీకు ఏమైనా స్టిచ్చింగ్ మీద డౌట్స్ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే చంక వైపు అండి. చంక వైపు వచ్చేసి మనకి 5.5 ఒరిజినల్ ఉంది. అంటే పై వైపు హాఫ్ ఇంచ్ ఖర్చు, కింద వైపు పట్టి ఉక్స్ పట్టి వేస్తాం కదా, అది షేప్ బెల్ట్ వేస్తాం కదా, షేప్ బెల్ట్కి హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి 6.5 అయితే నేను తీసుకున్నానండి ఖర్చు మొత్తం. ఏదైనా సరే మనము ఒక పీస్ అతికే దగ్గర ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకోవాలండి. ఎందుకు అంటే మనం చిన్న ఖర్చు ఉండేలా పెట్టామనుకోండి, అది కొంచెం ఏమైనా అవతల కస్టమర్ అవనివ్వండి మనం అవనివ్వండి వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా లాగినా చేసినా సరే అదేమవుద్దంటే మనం ఖర్చు చిన్నది పెట్టడం వల్ల ఊడిపోద్ది అనమాట. అందుకనే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టారంటే మీరు గట్టిగా లాగినా ఏమీ అవ్వదన్నమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మీరు స్టిచెస్ 2 వేయండి. కుట్టులు మాత్రం 2 కుట్లు వేయండి. ఒకటే కుట్టు వేసారంటే కుట్టు కాయదనమాట. 2 కుట్లు వేసారంటే చాలా గట్టిగా ఉంటుంది. మనం ఇప్పే వరకు కూడా అవి ఊడిపోవన్నమాట, అంత బాగుంటుంది. ఇలా మీరు మార్క్ చేసుకొని కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వస్తుందండి. మీకు రాకపోతే మళ్ళీ మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఎలా కావాలంటే అలా పెడతాను. ఒకవేళ నాకన్నా బాగా వచ్చిన వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే నేనేమైనా మిస్టేక్ చెప్పుంటే నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి, ఇంకా ఏమేమి నేను ఇంప్రూవ్ చేసుకోవాలనేది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా
చూస్తున్నారు కదా, నేను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం ఒక సైడే మార్క్ చేస్తాం, రెండో సైడ్ మార్క్ చేయం. ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి నేను చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే నేను అలా డాట్స్ పెట్టుకుంటాను అనమాట. ఇలా మీరు వేసుకున్న తర్వాత ఏ పీస్ మీద అయితే మనం మార్క్ చేసామో ఆ పీస్ని సెకండ్ పీస్ ఉన్నది చూసారు, ఈ పీస్ మీద మనము ఆ మార్కింగ్ అనేది పెట్టుకొని మనము జస్ట్ ఇలా ట్యాప్ చేసామంటే ఆ మార్కింగ్ అనేది ఆ బ్లౌజ్ పీస్ మీద సెకండ్ పీస్ మీద పడుతుంది. అది మనం మార్క్ చేసుకుంటే మీకు రెండు కూడా ఈజీగా అర్థమైపోద్ది. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం ఈ పద్ధతిలో మీరు నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను వాయిస్ ఇస్తున్నంతసేపు మధ్య మధ్యలో అంటున్నాను కదా, దానికి మీరు కొంచెం బ్యాడ్గా ఏం తీసుకోవద్దు. నాకు అసలు ముక్కు ఏంటో సరిగా జలుబు వల్ల పనిచేయట్లేదు. ప్రతి వీడియోలో కూడా నాకు అలా వస్తుంది. అది ఎప్పటికీ తగ్గుతుందో ఏంటో నాకు ఏం అర్థం అవ్వడం లేదు. నాకే చాలా ఇబ్బందిగా ఉంది చెప్పడానికి. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ అయితే అటు 3 ఇంచెస్ ఇటు 2.5 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి. బ్లౌజ్ మాత్రం కట్ చేశానండి. ఇంకా అది శారీ వీడియో కూడా నేను పెడతాను, శారీ అది ఎలా ఉంది ఏంటనేది. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ అయితే మనకి క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. హ్యాండ్ క్లాత్ ఇది మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ మీటర్ తీసుకున్నా సరే మొక్కలు అతకాల్సి వస్తుంది. కొన్ని పెద్ద సైజు బ్లౌజెస్ ఉంటాయి కదా, ఖచ్చితంగా మీటర్ బాబు పడుతుందండి బాబు బ్లౌజులు. ఇన్నాళ్ళ మొక్కలు అతికేసి కుట్టేసిన పెద్ద ఏం అనిపించేది కాదు, కానీ ఇప్పుడు అతకాలని చాలా చిరాకుగా ఉంటుందండి బాబు. ఎందుకంటే అన్ని మొక్కలు అతకాల్సి వస్తుంది, తప్పదు కదా. టైలరింగ్ అంటేనే మొక్కలు అతుక్కోవడం, జాకెట్లు కుట్టుకోవడం ఇంతే కదండి. మన వృత్తిని మనం గౌరవించాలి, మన వృత్తిని మనం ప్రేమించాలి. కాబట్టి నేనైతే ప్రేమిస్తూ నా వ్యాపారాన్ని నేను ప్రేమిస్తూ నేనైతే చాలా హ్యాపీగానే కుడతాను. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పీసులు అతికేటప్పుడు. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.